బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలోనే మొత్తాన్ని కోల్పోయి మళ్ళీ త్వరలోనే ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసే ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగేది ఏమిటంటే, వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ముఖ్యమైన ఆలోచనలు అన్నీ ధనం చుట్టే తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనస్సులోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేమో అనే భయాన్ని రానిచ్చారు. అవి అలా కొన్నాళ్ళకి వాళ్ళ మనసులోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవడం వైపు త్రాసు మొగ్గు చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒక్కసారిగా అంతా పోగొట్టుకున్నాక పోగొట్టుకున్నామే అనే భయం వాళ్ళలో మొదలైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించుకోవడం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వస్తుంది. మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది.